ఏపీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న చర్యలతో పలు కార్యక్రమాలు రోల్ మోడల్గా నిలుస్తున్నాయి. పవన్ చొరవతో రోడ్ల నిర్మాణ సమయంలోనే క్వాలిటీ కంట్రోల్ సిబ్బందితో తనిఖీ చేయించడంతో రాష్ట్రంలోని రహదారుల నాణ్యత పెరిగింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం స్పష్టమైంది. దేశవ్యాప్తంగా రోడ్ల నాణ్యత విషయంలో 2021-12లో ఏపీ 19వ స్థానంలో ఉంటే తాజాగా చేపట్టిన తనిఖీల్లో 2వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి కేంద్ర బృందం చేసిన తనిఖీల్లో ఏపీలో రోడ్ల నాణ్యత మెరుగ్గా ఉందని స్పష్టమైంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు చేపట్టిన పనుల నాణ్యతను పరిశీలించగా గుజరాత్ దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా ఏపీ 2వ స్థానం దక్కించుకుందని పీఎంజీఎస్వై నేషనల్ క్వాలిటీ మానిటరింగ్ విభాగం తెలిపింది. మధ్యప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా 2948 రహదారులను తనిఖీ చేయగా 441 రోడ్ల నాణ్యత తక్కువగా ఉన్నాయని, ఏపీలో మొత్తం 126 రోడ్లు తనిఖీ చేయగా ఒక్కటి మాత్రమే నాణ్యత తక్కువగా ఉందని తేల్చింది.